దోశ కోసం ఈ పిండి ఎట్లా తయారు చేశానంటే, ఒక కప్పుడు అటుకులు, ఒక కప్పుడు పెరుగు, ఒక కప్పుడు బొంబాయి రవ్వ, కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నాను. మరి ఈ దోశని ఏ పిండి దోశ అనాలో నాకు అర్థం కావట్లేదు. కానీ మైదా తీసుకోకూడదు, బియ్యం పిండి తీసుకోకూడదు, ఈ రెండు లేకుండా దోశ వేయాలని ఇది తీసుకొని దోశ వేస్తున్నానండి. బాగానే వస్తుంది. అదిగోండి కలర్ తెలుస్తుందా, గోధుమ పిండి కలర్లో వస్తుంది. చక్కగా క్రిస్పీగా కూడా వస్తుంది. మా అలాంటి వయసు పెరిగిన వాళ్ళం పూరీ తినకూడదు, ఉప్మాకు కూడా నూనె పడుతుంది. మరి బియ్యం పిండి కలుపుతామంటే బియ్యం పిండిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. అందుకు ఇలా ఏదో ప్లాన్ చేసుకొని ఆకలికి కడుపు నింపుకుంటే చాలు. అవుతుంది, ఇంకోటి అవుతుంది తెస్తున్నాం. అదిగోండి ఎర్రగా కాలింది, చక్కగా క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ నేను కూడా చూస్తాను అనుకోండి. ఏం దోశ అనాలో నాకైతే అర్థం కావట్లేదు. రోజు టిఫిన్లు మరి ఇడ్లీ కాకుండా, దోశ కాకుండా ఏదో ఒకటి ప్లాన్ చేయాలండి. మరి ఎన్నేం చేయగలం చెప్పండి. ఏదో విధంగా కడుపులోకి వెళ్ళడమే కదా కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.